నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్పిరిట్ ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్పివి వ్యాక్సిన్ శిబిరం. అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత కూటమి ప్రభుత్వ వైఫల్యమే. మాజీ ఎమ్మెల్యే వైసీపీ పీఎస్సీ సభ్యులు పుప్పాల వాసుబాబు. తణుకు రోడ్లో పుంతల ముసలమ్మ గుడి వద్ద మారిశెట్టి అజయ్, వడ్డీ రఘురాముల ఆధ్వర్యంలో ఉగాది జాతర అన్నదానం. హాజరైన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలబల బాబ్జీ, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు మార్నీడి బాబ్జీ. విజయ సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన డొక్కా సీతమ్మ వర్ధంతి కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, మానవతా అధ్యక్షులు రాజేంద్ర. సిఐటియు ఆధ్వర్యంలో డీజిల్ సమస్యపై పోలీస్ ఐలాండ్ సెంటర్లో ధర్నా. పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో తణుకు రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ సమస్యపై నిర్వహించిన ఆందోళన. లయన్స్ క్లబ్ స్పిరిట్, లయన్స్ క్లబ్ ఫెమినా ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రవిమాధవ్ హాస్పిటల్లో డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సిన్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్తో గర్భాశయ, గర్భద్వార క్యాన్సర్, ఇతర క్యాన్సర్లు గడ్డలను నివారించవచ్చన్నారు. లయన్స్ గవర్నర్ పాపారావు నాయుడు మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు చాలా మంచిదన్నారు. ఈ మెడికల్ క్యాంపులో లయన్స్ క్లబ్ స్పిరిట్ అధ్యక్షులు పెదప్రోలు భాస్కర్, కార్యదర్శి రంజిత్, కోశాధికారి రమేష్, జిల్లా చైర్మన్ బత్తుల ప్రసాద్, గవర్నమెంట్ ఏరియా రిప్రజెంటేషన్ వట్టిప్రోలు రాము పాల్గొన్నారు. డాక్టర్ చిట్యాల పద్మిని, డాక్టర్ నార్ని బావాజీ పర్యవేక్షణలో క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్ని చిన్నబాబు, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న మనేంద్ర, కార్యదర్శి పోతురాజు త్రిమూర్తులు, ఆలపాటి పవన్ కుమార్, నున్నా సుందర్రావు, లయన్స్ క్లబ్ ఫెమినా అధ్యక్షురాలు నున్నా శ్రీ నాగలక్ష్మి, కార్యదర్శి ఆకుల మోహన రాధిక, గారపాటి శ్యామలాకుమారి, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్పిరిట్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫెమినా, లయన్స్ క్లబ్ సంయుక్తంగా లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం వారు కలిసి సంయుక్తంగా మరి ఈ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ 160 మంది పిల్లలకి ఈరోజు ప్రివెన్షన్ క్యాన్సర్కి మరి వాళ్ళు మందులు ఇస్తూ ఉన్నారు. ఇది బయట కేంద్ర ప్రభుత్వం 14 సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా క్యాన్సర్ బారిన ఎవరు పడకూడదనే మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో. ఎందుకంటే రోజు రోజుకి కల్తీ ఆహారం తిని అందరికీ కూడా ఈ క్యాన్సర్ రావడం, క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు, కుటుంబాలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఆర్థికంగా. మరి దాని నుంచి ప్రాణం కూడా కాపాడుకునే విధంగా క్యాన్సర్ అనేది ముందు రాకుండా ఈ యొక్క డ్రగ్ని ఈ డాక్టర్లతో పాటుగా మా లయన్స్ క్లబ్ సభ్యులు బత్తుల ప్రసాద్ గారు, అదే పెదపోలు భాస్కర్ గారు, ఇంకా మా లయన్స్ క్లబ్ కిరణ్ గారు అందరూ కూడా ఈ మంచి ఉద్దేశంతో చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటే సేవ, క్లబ్ అంటే అది మనం ఏదో చాలామంది వేరే అనుకోవచ్చు. ఆ సేవకు ప్రతిరూపంగా మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. లయన్స్ క్లబ్ స్పిరిట్ని ఎప్పుడు ముందులో నిలబెట్టాం. అదేవిధంగా ఈరోజు అన్ని క్లబ్బులు సంయుక్తంగా ఈ సేవా కార్యక్రమం చేసినందుకు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది ప్రభుత్వానికి ఎంతో కొంత సాయం, అదే రకంగా ప్రజలకు కూడా క్యాన్సర్ బారిన పడకుండా మనం చేసే చర్యలన్నీ కూడా మరి చాలా మంచి ఉద్దేశం చేశారు. ఇదే విధంగా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చిన్నపిల్లలు క్యాన్సర్ బారి పడకుండా ఉండే విధంగా చేసి ఈ కార్యక్రమానికి మరి పూర్తిగా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అసలు క్యాన్సర్ అనేది రాకుండా చేసే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో సుమారు ఈరోజు ఒక క్యాన్సర్ మహమ్మారి కనబడకుండా రోజు కొన్ని వందలాది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ప్రత్యేకించి మహిళలకి ఈ రుగ్మత నుంచి విముక్తి కలిగించడానికి లయన్స్ ఇంటర్నేషనల్ సౌజన్యం సుమారు ఒక వెస్ట్ గోదావరిలో ఉన్న 80 క్లబ్స్లో సుమారు 32 క్లబ్స్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో చురుగ్గా పాల్గొని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసిన వ్యాక్సిన్ వీళ్ళందరికీ ఒక సబ్సిడైజ్ రేట్తో ఈవెన్ గవర్నమెంట్ 20,000 ఛార్జ్ చేస్తుంది. ఈరోజు ఒక క్లబ్ ఒక డోస్కి 480 రూపాయలు చొప్పున తీసుకుని వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ నుంచి సభ్యులు అవనివ్వండి, ఫెమినా సభ్యులు అవనివ్వండి, అలాగే స్పిరిట్ క్లబ్ నుంచి, అలాగే జిల్లా నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ గ్లోబల్ కాజ్కి సహకారంగా వాళ్ళ సహకారం అందిస్తున్న గ్యాట్ టీం కానీ, ప్రత్యేకించి మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారు వీళ్ళందరి సహకారాలతో ఈరోజు ఇక్కడ సుమారు 150 మందికి మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. దీని తర్వాత సెకండ్ డోస్ కూడా ఉంటుంది. అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే థర్డ్ డోస్ కూడా అవుతుంది. లయన్స్ ఇంటర్నేషనల్ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం మరి క్యాన్సర్ రుగ్మతలు లాంటి వాటిని దూరంగా ఉంచడం కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన జిల్లాలో 316G గవర్నర్ మరి పాపారావు నాయుడు గారు నేతృత్వంలో లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం స్పిరిట్, తాడేపల్లిగూడెం ఫెమినా వారు మరి ఎంతోమంది మహిళలను ఒక చోటకు చేర్చి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం విద్యార్థి దశ నుంచి కూడా ఆరోగ్య పరిరక్షణ అవసరం. దానికి శ్రద్ధ వహిస్తూ ఈ వ్యాక్సినేషన్ 3 డోసెస్ ఉంటాయి. ఆ 3 డోసెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి డాక్టర్ చిట్యాల సురేంద్ర గారు, పద్మిని గారు, అలాగే డాక్టర్ బావాజీ గారు, లయన్స్ క్లబ్ టీం అందరూ కూడా దీనికోసం ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. దీన్ని సద్వినియోగపరచుకుంటూ మీరు 10 మందికి చెప్పండి. ఈ వ్యాక్సినేషన్ ద్వారా అందరికీ ఆరోగ్యం చేకూరుతుంది కాబట్టి మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్, అలాగే తాడేపల్లిగూడెం స్పిరిట్ క్లబ్, అదేవిధంగా ఫెమినా క్లబ్ తాడేపల్లిగూడెం నుంచి సంయుక్తంగా చిన్నపిల్లలకి 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయడం, అది మా 316G గవర్నర్ గారైనటువంటి పాపారావు నాయుడు గారి ద్వారా, అలాగే మన ప్రీతమ నాయకులు బొల్సెట్ సీన్ గారి ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేయడం, అలాగే మా పీడీజీ గట్టి మాణిక్యాలరావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ జిల్లా తరపు నాయకులకి, ఇక్కడ లోకల్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క మంచి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి ప్రతి లైన్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకున్న బాలబాలికలకు అలాగే తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలతో మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ స్పిరిట్ తరపున అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం స్పిరిట్ ఆధ్వర్యంలో ఈరోజు అండ్ లయన్స్ క్లబ్ ఫెమినా గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు హెచ్పివి వ్యాక్సినేషన్ దానికి జరుగుతుంది రఘుమాధవ్ నర్సింగ్ హోమ్లో. ఇది పెరిప్రోబర్టల్ ఏజ్లో అంటే 9 నుంచి 14 సంవత్సరాల పిల్లల వాళ్ళ ఏజ్లో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటం జరుగుతుంది. 2 డోసులలో తీసుకోవాలి. మెయిన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మూలన అది మోస్ట్ కామన్ కాజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల దాని నివారణ కొరకు గవర్నమెంట్ ఈ వ్యాక్సినేషన్ కనుగొనింది. ఇది బయట చాలా ఖరీదు. ఈ క్యాంపుల్లోనే మొత్తం ఉచితంగా నిర్వహించబడుతుంది. ఇది పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం ఫెమినా గ్రూప్ స్పిరిట్ గ్రూప్ వాళ్ళకి ధన్యవాదాలు ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత కూటమి ప్రభుత్వ వైఫల్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేముడల్లో మీడియాతో మాట్లాడుతూ వాసుబాబు ఇంధన కొరత కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న డీజిల్ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుందని విమర్శించారు. ఇంధన సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కూటమి పరిపాలన ఎలా ఉందంటే యూరియా కోసం క్యూలు, ధాన్యం అమ్మకానికి క్యూలు, గ్యాస్ కోసం క్యూలు, ఈరోజు డీజిల్ పెట్రోల్ కోసం క్యూలు. అంటే ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువు ఏది కావాలన్నా కూడా ప్రజలు వాళ్ళ పనులన్నీ మానుకుని క్యూలో నుంచి ఉండేనే కానీ దక్కలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు దాకానేమో ఏదో జరుగుతూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఈ రోజున నిజంగా 2 రోజుల నుంచి డీజిల్ పెట్రోల్ కొరత వల్ల ప్రజలు తీవ్ర క్షోభ అనిపిస్తూ ఉన్నారు. నిజంగా ఒక్కొక్క బొంకు దగ్గర వందలాది మోటార్ సైకిళ్ళు, వందలాది లారీలు, వందలాది కార్లు, వందలాది టిన్నులతోటి. ఎందుకంటే మా ఏరియాలో ఆక్వాకల్చర్ ఉంది, చేపల చెరువులు, రొయ్యల చెరువులకి. ఎందుకంటే కరెంటు మీద తిరుగుతాయి ఏరియాలో. కరెంటు ఉందనుకుంటే రోజు 4 గంటలు 3 గంటలు అనధికార కోత విధింతా ఉన్నారు. దానివల్ల ఏరియాలో తిరగాలంటే కరెంటు కావాలి. కరెంట్ లేదు కాబట్టి డీజిల్, ఆల్టర్నేటివ్ డీజిల్తో జనరేటర్లు తిప్పాలి. జనరేటర్ తిప్పాలంటే డీజిల్ కావాలి. డీజిల్ కావాలంటే బంకుల్లో స్టాక్ లేదు. లేకపోతే ఆక్వాకల్చర్ అంతా కూడా పాడైపోతుంది, చనిపోవడం జరుగుతుంది. చెరువులన్నీ స్మాష్ అయిపోతే రైతులు ఇబ్బంది పాలు అవుతారు. అలాగే సీజన్ వచ్చింది, వరి కోత యంత్రాలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, కోతలు లేవు. పట్టిన రాసులు ఎండబెట్టిన ధాన్యం తోలుదారంటే లారీలకు ఆయిల్ లేక లారీలు ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. సంచులు కరువు. అసలు ఒకటి కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవెళ్ళే వాళ్ళని కాదు, చిన్న పేద రైతు కానించి ధనికుల దాకా అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు ఎక్కువగా పెళ్లిళ్ళ సీజను. అసలు ఒకటి కాదు, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కోవిడ్ కాదు, ఏ టైంలో అయినా సరే, ఎనీ టైం, ఎప్పుడు కనీసం ఒక్క లైన్లో నుంచి ఉన్నప్పుడు మనం ఎరగం. రైతు కానీ, లేకపోతే వినియోగదారులు కానీ, లేకపోతే ఇంకోటి కోసం కానీ, కేవలం ప్రభుత్వంలో ఏదైతే లైన్లో నుంచి ఒక్కలాంటి దొరికేది తిరుగుతుందా అంటే కేవలం మందు, వీధికి బెల్ట్ షాపులు, ఇది మట్టికి అందుబాటులో ఉంది. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షోభాన్ని అర్జెంట్గా గట్టెక్కించబోతే మట్టికి మేము తీవ్రంగా ఆందోళన చేసి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తణుకు రోడ్డు సవిత్రపేటలో వేయించేసి ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయ కమిటీ నిర్వాహకులు మారిశెట్టి అజయ్, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో రాష్ట్ర భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా సవిత్రపేటలో ఉగాది జాతర మహోత్సవాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం, అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి దయతో తాడేపల్లిగూడెం ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ మాజీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, ఆకుల ధనశేఖర్, గుండుమోగుల బలుసులరావు, మారిశెట్టి సుబ్బారావు, మారిశెట్టి సతీష్, మార్నిడి వెంకన్న, వడ్డీ వెంకట దొరయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పొంతలో ముసలమ్మ గుడి జాతర సందర్భంగా 39వ వార్షికోత్సవం ఈవేళ ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ, ఏదైతే ఈవేళ అన్నదానం వేలాది మందికి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడానికి ఇక్కడ ఉన్న కమిటీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే బొలుపులమ్మ జాతర జరిగిందో అలాగే మరి ఎక్కడ ఈ వార్షికోత్సవం కానీ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సవిత్రపేటలో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ తీసుకున్న యూత్ అందరికీ వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈవేళ ఆ దేవత ఆశీర్వాదంతో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీ పొంతల ముసలమ్మ తల్లి 39వ ఉగాది జాతర మహోత్సవం తర్వాత భారీగా అన్న సమారాధన చేయటం గత 39 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు అనేటప్పటికీ నైవేద్యాల రూపంలో మనం పెట్టవలసిన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అమ్మవారికే నైవేద్యం కాకుండా భక్తులకు కూడా
అమ్మవారికి ఏదైతే నైవేద్యంగా మనం పెడతామో అదే భక్తులకి పెట్టే విధంగా గత 39 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే ఈ 15వ వార్డులో పొంతల ముసలమ్మ తల్లి ఏదైతే ఆశీస్సులు ఉన్నాయో ఈ ప్రాంతం వారికే కాకుండా ఈ జిల్లాలలో కాకుండా ఈ రాష్ట్రంలో కాకుండా దేశాల్లో వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మవారు అంటే చాలా నమ్మకం. ఈ అమ్మవారిని ఏది కోరుకున్నా మా యొక్క ఆడపడుచుగా ఈ ప్రాంతంలో ఇలవేలుపుగా ఈ 15వ వార్డులో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా మమ్మల్ని ఎంతో రక్షణ కవచంగా మా కుటుంబాలన్నీ కాపాడుతున్న అమ్మవారుగా మా అందరికీ కూడా ఎంతో నమ్మకమైనది. ప్రతి ఇళ్లలో కూడా మా ఇళ్లలో కొలువైన ఉన్న అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఘనంగా చేయాలి. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, రైతులు వ్యాపారస్తులు విద్యార్థులు సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మీ కమిటీ వారు అందరం కూడా ఎంతో రంగరంగంగా జరుగుతుంది. పొంతల ముసలమ్మ తల్లి దయ వల్ల ఈ నియోజకవర్గ ప్రజలు 15వ వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంతల ముసలమ్మ అమ్మవారు మా సత్తురుపేటకి గ్రామదేవత లాంటి వారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కమిటీ పెద్దలు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా జాతర జరిపించారు. ఈరోజు అన్న సందర్భన చాలా భారీ ఎత్తులో అంటే నీసి మాంసాలతో ప్రజలకు పెట్టి వాళ్ళు ప్రజల్ని ఆహ్లాదించమని వారు పెట్టినందుకు వారికి కూడా కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 39 సంవత్సరాలుగా శ్రీ పొంతల ముసలమ్మ తల్లి మహోత్సవ కార్యక్రమాలని చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి మరి మారిచేటి అజయ్ బ్రదర్స్ కానివ్వండి, ఒడ్డు రఘురామ్ గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఆకుల ధనశేఖర్ కానీ ఇంకా పెద్దలందరూ కూడా చాలా అద్భుతంగా ఈ 39 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి మన అందరికీ కూడా బలుసులమ్మ తల్లి పెద్దక్కైతే పొత్తుల ముసలమ్మ తల్లి చిన్నక్కగా, ఎందుకంటే అంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా జాతర చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నీసు మాంసాలతో భోజనం పెట్టాలంటే సుమారు 10,000 మందికి భోజనాలు పెట్టాలంటే చాలా కష్టతరమైనటువంటి కృషి చేయాలి. అటువంటి కృషి చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా భోజనాలు పెట్టి అమ్మవారిని శాంతి రూపంలో తీసుకొచ్చి అమ్మ ఆశీస్సులు మరి ఇక్కడ ఉన్న సవిత్రుపేటకే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఆలోచనతో మరి చక్కటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముసలమ్మ జాతర చేస్తూ ఈ వార్డుకు సంబంధించినటువంటి యూత్ అలాగే అజయ్ వాళ్ళ బ్రదర్స్ రఘురామ్ నాయుడు మొత్తం మిత్రబృందం అంతా కలిసి అండపిండ బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తాం. ఈ రోజున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంకా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తాం. శ్రీ సౌత్రిపేటలో వీంచేసి ఉన్న శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ రోజున భారీ అన్న సమాధాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సౌత్రిపేట ప్రజలనే కాకుండా ఈ తాడేపల్లిగూడెం ప్రజలందరినీ కూడా అమ్మవారు ఆశీస్సులతో చల్లగా చూస్తూ ఇక్కడ బతికే నివసించే ప్రజలందరికీ కూడా అమ్మవారి ఒక రక్షణ కవచంగా ఉంటూ మా సౌత్రిపేట కాకుండా చుట్టుపక్కల ప్రాంతం వారికి కూడా అమ్మవారు ఆశీస్సులతో మంచి జరగాలని చెప్పి ఈ అన్నసమార కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మాకు పెద్ద ఎత్తున సహకరిస్తున్న ఒడ్డు రఘురామ్ అన్నయ్యకి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత 39 సంవత్సరాలుగా అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరుగుతుందంటే ఆవిడ చల్లని దీవెనలతోటి ఎంతో మందిని ఈ మన పొంతల ముసలమ్మ తల్లి సౌత్రిపేటలో అందరినీ ఆకర్షిస్తూ అందులో మా పెద్దన్న మా రఘురామన్న చాలా పెద్ద చేతితోటి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు మా అజయ్ ఏంటి సతీష్ ఏంటి మొత్తం అందరూ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఘనంగా అమ్మవారికి జాతర జరిపి అమ్మవారి నివేదన చేసి ఆహారం అన్ని రకాల నీసు మాంసాలతోటి అత్యంత అద్భుతంగా ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ మా రఘురామన్ని అజయ్ని మా కమిటీ మెంబర్లు అందరినీ కూడా ఆవిడ చల్లగా ఎల్లవేళ చూడాలని కోరుకుంటూ డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఆమె పేరు వినని వారు ఉండరు. ఆమె నిరత్రదాత్రి డొక్కా సీతమ్మ. ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో దారిన వెళ్లే వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవారు.
అటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ బాల గంగాధర్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ తాడేపల్లిగూడెం ఫౌండర్ ఎల్లపు విజయసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, చేకూరి బంగారాజు, ఎగ్గిన శరత్, బడుగు సుధాకర్, మానవతా సంస్థల సభ్యులు రాజేంద్ర కుమార్, నవరత్నాల టీం కార్యదర్శి పద్మజ, గంటా వెంకటలక్ష్మి, విజయరెడ్డి, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. సుమారు 400 మందికి చక్కెర పొంగలి వితరణ చేశారు. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, మన ఈ గోదావరి ప్రాంతం అంతా ఇంత సుభిక్షంగా ఉండటానికి కారణం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మన డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం. ఎందుకంటే ఆ గొప్ప మహా తల్లి ఎంత గొప్పవారు ఎందుకయ్యారంటే ఆమె జీవించి ఉన్నంత కాలం అన్నదానాన్ని పరమ సేవగా భావించి చేశారు. వారి చివరి శ్వాస వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిడ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి మన ఈ ప్రాంతం అంతా నేటికి కూడా సుభిక్షంగా ఉండటానికి కారణం. ఆవిడని డొక్కా సీతమ్మ గారిని అన్నదాన సీతమ్మ గారు అని కూడా పిలిచేవారు. ఆకలిగా ఉన్నది అని, ఈ పూట భోజనం లేదని ఎవరు అనుకోకూడదు అని చెప్పి ఆవిడ అందరికీ కూడా నిరంతరం లేదనకుండా స్వయంగా వంట చేసి వడ్డించి ఆకలి తీర్చేవారు. వారి కీర్తి మన జిల్లాలకే పరిమితం కాకుండా, మన రాష్ట్రం కాకుండా మన దేశం, అదే విధంగా విదేశాలకు కూడా ఆవిడ యొక్క గొప్పతనం కీర్తి వ్యాపించాయి. ఎందుకంటే విదేశాల్లో కన్న కొడుకైనా సరే అపాయింట్మెంట్ లేకుండా వస్తే భోజనం పెట్టదు అక్కడ తల్లి. కానీ ఆకలిగా ఉందని వస్తే ఒక మహిళ ఇట్లా పెడుతుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా చాలా విచిత్రంగా చెప్పుకునేవారట. అప్పటి ఎడ్వర్డ్ కూడా మనకు తెలుసు, ఆవిడ వస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్తే నేను అట్లా రాను అని చెప్పి ఆవిడ తిరస్కరిస్తారు. వారి అభ్యర్థన మేరకు ఒక ఫోటో తీయించుకొని పంపిస్తే అప్పుడు వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే అంత గొప్ప విలువలు ఉన్న మనిషి, గొప్ప త్యాగనిరతి, గొప్ప దేశభక్తురాలు అయినటువంటి డొక్కా సీతమ్మ గారి వర్ధంతి మనం ఈ రోజు ఇక్కడ మనం అన్న ప్రసాదం వితరణ ద్వారా మనం జరుపుకుంటున్నాం. డొక్కా సీతమ్మ గారు ఈ జిల్లాల్లో ఎంతో పేరుండి ఆవిడ ఫోటో కూడా తెలియక ఇతర దేశాల్లో దేశాధ్యక్షుడు ఆవిడ ఫోటోకైనా నమస్కారం చేసుకుంటాను మిమ్మల్ని అడిగేటంత గొప్ప సంస్కారం. అదే విధంగా ఆవిడ బతికినంత కాలం ఆకలి అన్న మనిషిని ఆకలితో ఉంచకుండా భోజనం పెట్టి చివరి వరకు చేసిన ఘనత. ఫంక్షన్కి వెళ్తూ దారిలో ఆగితే పిల్లలు ఏడుతుంటే బండిలో వెళ్తున్నారంట ఆ ఫంక్షన్కి. ఎదర డొక్కా సీతమ్మ గారు ఇల్లు ఉంది, అక్కడ భోజనం ఆకలిగా ఉంటే అక్కడ తినేది అని ఆ పిల్లోడిని ఊరుకోబెడుతుంటే ఆ మాట వినిపించి ఆ ఫంక్షన్కి వెళ్ళడం మానేసి వెనక్కి వచ్చి వర్షంలో కలప, ఇంటికున్న కలప అంత తడిసిపోయి ఉన్న కలపను చూసి ఇంటికున్న కలప లాగి తీసి దాంతో వంట చేసి వాళ్ళ ఆకలి తీర్చినటువంటి మహనీయురాలు. తాడేపల్లిగూడెంలో ఎన్నో విగ్రహాలు ఎన్నో రకాలు వస్తున్నాయి. అది కూడా పెద్దలందరి సహకారంతో డొక్కా సీతమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీని అందరికీ పెద్దలందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ, ఈరోజు డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చక్కెర పొంగలి వితరణ కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలకే కాకుండా యావత్ ప్రపంచానికే కూడా అన్నపూర్ణగా సుపరిచితురాలు డొక్కా సీతమ్మ గారు. ఈ తాడేపల్లిగూడెంలో ఎప్పుడు నిత్యం ఎక్కడో చోట అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అటువంటి తాడేపల్లిగూడెంలో ఆవిడ విగ్రహం కూడా పెట్టి ఆవిడకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి పత్రికాముఖంగా రాజకీయ నాయకులు అందరినీ కోరుకుంటున్నాం. త్వరలో ఆవిడ విగ్రహం కూడా పెడతారని ఆశిస్తున్నాం. తాడేపల్లిగూడెంలో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద డీజిల్ సమస్యపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ వాహనదారులకు పెట్రోలు, డీజిల్, గ్యాస్ దొరక్క ఉపాధి కోల్పోయి రోడ్లు పాలయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, బంకుల తనిఖీలు నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా అధ్యక్షులు పబ్బాని సురేష్ కుమార్, జవ్వాది శ్రీను, పబ్బాని సురేష్, నర్మాల నారాయణరావు, ఇళ్ళ గోవిందరావు, కౌరెడ్డి శ్రీనివాస్, వినోద్ కుమార్, మధుబాబు, నాగరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులకి డీజిల్ పెట్రోల్ దొరక్క ఉపాధి కోల్పోయి రోడ్లు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. బంకులకి క్యాన్లు పట్టుకొని రోజుల తరబడి గంటల తరబడి నిల్చుంటే తప్ప ఈ రోజున పెట్రోల్ డీజిల్ దొరకలేని పరిస్థితిలో ఇవాళ వాహనదారులు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే దీని మీద బతుకుతున్నటువంటి ట్యాక్సీలు కానివ్వండి, లేకపోతే ఆటోలు కానివ్వండి, లారీ యజమానులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కిరాయిలు లేక చాలా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్తున్న దానికి ఆచరణలో చూస్తున్న దానికి లెక్కల్లో సంబంధం లేకుండా ఉంది. ఆటోలు కానీ లేకపోతే ఇతర వాహనాలు ఏవైతే ఉన్నాయో డీజిల్ లేకపోవడం వల్ల కిరాయిలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఫైనాన్సులు కట్టుకోలేని పరిస్థితుల్లో కిరాయిలు లేక రోడ్లు పాలైపోయి ఇవాళ అప్పులు పాలైపోయే పరిస్థితి ఉంటే ప్రభుత్వం మిన్నకుంటి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది. క్యాన్లు పట్టుకొని పెట్రోల్ బంకులు కాచు కూర్చున్నటువంటి వాహనదారులకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందుకోసం పెట్రోల్ నివారణ ఏదైతే ఉందో ఈ నివారణ చర్యలు తీసుకొని పెట్రోల్ అందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఈ దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతలు రావడం జరిగింది. ఇరాన్పై ఇస్రాయేలు, అమెరికా సామ్రాజ్యవాదం కలిపి చేస్తున్న యుద్ధం కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇరాన్ దేశం మన దేశానికి తమ యొక్క ఉత్పత్తులు ఇచ్చి రూపాయల్లోనే మన దేశం నుంచి సరుకులు దిగుమతి చేసుకుంటుంది. కానీ ఇరాన్కి హెల్ప్ చేయకుండా అమెరికాకి హెల్ప్ చేయడం అనేది నరేంద్ర మోడీ తీసుకున్న అతి దౌర్భాగ్యమైన పన్నాగం. దీనివలన నరేంద్ర మోడీ యొక్క తీసుకున్న విధానం కారణంగా దేశంలోని ప్రజలు ఈ రోజున అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వాహనదారులు అందరికీ కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా ఎక్కడా దొరకలేదు. దానివల్ల కిరాయిలు పెరిగిపోవడం, దానివల్ల రవాణా ఆగిపోవడం, అధిక ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాం. దీన్ని తాడేపల్లిగూడు సిఐటి పట్టణ కమిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన మా ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్ల కార్మికులు పొట్ట మళ్ళీ ఇంకో రకంగా ములిగే నక్క మీద దాటగా పడ్డట్టు ఈ డీజిల్ కొరతను తీసుకొచ్చి మా నెత్త మీద పెట్టారు. ఇప్పుడు వాస్తవంగా ఈ డీజిల్ కొరత అనేది మా మనసుకి, మా బుద్ధికి అనిపిస్తుంది ఏంటంటే కృత్రిమంగా సృష్టించింది కొంతమంది బంకు వాళ్ళు. కావాలనే డీజిల్ ఉంచుకొని కూడా రోజుకి బంకుకి ఒక ట్యాంకర్ వచ్చినా కూడా 12,000 లీటర్లు ఒక్కొక్క బంకుకి ఆయిల్ వస్తున్నా కూడా 2-3 లీటర్లు కొట్టి మిగతాది బ్లాక్ చేసేసుకొని ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిన తర్వాత రేట్లు పెంచుకొని అమ్ముకునే విధంగా వాళ్ళు కుట్ర చేస్తున్నారు. దీన్ని అధికారులు చొరవ తీసుకొని మరి ఈ బంకుల మీద రైడ్ చేసి వాళ్ళకు వచ్చిన డీజిల్ అంతా, వాళ్ళు ప్రజలకు అందిస్తున్న డీజిల్ అంతా చూసి ప్రజలకి సఫిషియెంట్గా డీజిల్ అందించాలని కోరుకుంటున్నాము. స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అసలు వ్యవసాయం వద్దన్న చంద్రబాబు రైతుల ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఫారెన్ టూర్కి వెళ్లారని పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన డీజిల్ అందుబాటులో ఉంచేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. పంట కోతకు వచ్చిన సమయంలో ట్రాక్టర్లకు, వ్యవసాయ పరికరాలకు డీజిల్ అత్యంత అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెలనాటి సత్యబాబు, రూరల్ మండల అధ్యక్షులు చిట్టూరి బాపన్న, రెడ్డి సూరిబాబు, కాకర్ల శ్రీనివాస్, తానేటి అజయ్, దారపరెడ్డి శ్రీనివాస్, గొబ్బిళ్ల అజయ్, కిరణ్ రెడ్డి, గోకా వెంకటేశ్వరరావు, బింజమూరి శ్రీనివాస్, కేశాని అశోక్, నీలం నాగభూషణం, మాకార్ రాజు, సతీష్, కోరపాటి వెంకటేశ్వరరావు, బూడి దుర్గాప్రసాద్, బట్టి బుజ్జి, సబ్బితి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న దాని మీద కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ముందు చూపు లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోస్తా తీరంలో వరి పంట అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పంట. అసలు వరినే పండించొద్దు, మీరు శనగలేమని మీరే చెప్పారు అని వరి కల్చర్ కూడా తక్కువ చేయించినా కూడా ఇవాళ మీకు ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకే కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు అవి చేసి ఎంత పంట నమోదు ఉంది, రబీ సీజన్లో ఎంత వస్తుంది, ఖరీఫ్ సీజన్లో ఎంత వస్తుంది, దీనికి మనం ముందు చూపు ఎలా చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, సివిల్ సప్లైస్ని ముందు చూపుతో ఎలా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు వ్యవసాయ రంగంలో తీసుకెళ్ళడం జరిగింది.
ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సింగపూర్లో సోద్యాలు చూడటానికి వెళ్ళాడు. ఇవాళ రైతులందరూ ఇక్కడ ఆకాశం వంక చూసి మొన్న ఈ మధ్యన మబ్బు మేఘావృతం అయినప్పుడు చినుకులు పడితే ఈ ధాన్యం తడిసిపోతే ఎంఎస్పి 1750 రూపాయల నుంచి మళ్ళీ ఏదన్నా మళ్ళీ 1300 1400 కొంటారేమో అని ఆకాశాన్ని వంక చూసి గుండె గుబులతో ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మీకు ఈ యొక్క ఏదైతే పంట నమోదు కార్యక్రమం ద్వారాగా ఎంత పంట వస్తుంది, ఈ పంట పాతలకు ఇదివరకు రైతు కూలీల ద్వారాగా ఇవాళ వరి కోతలు జరిగాయి. ఇవాళ ఆ కాలం నుంచి ఇవాళ టెక్నాలజీగా మారిన తర్వాత ఇవాళ కోత మిషన్ల ద్వారాగా ఇవాళ వరి కోతలు జరుగుతున్నాయి. తర్వాత ఈ పశువుల కోసం ఈ గ్రాసు వరిగడ్డి కోసం మళ్ళీ మిషన్ల ద్వారాగానే బండిల్స్గా చేశారు. అంటే ఈ మిషన్లన్నిటికీ కావాల్సిన ఇంధనం డీజిల్ కాబట్టి ఇవాళ డీజిల్ ఎక్కడా లేకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4510 మన బంకులుంటే అందులో 70% ఏదైతే బంకులు ఉన్నాయో అందులో డీజిల్ లేదు. ఇవాళ రైతులు హార్వెస్ట్ జరుగుతుంది. హార్వెస్ట్ జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇవాళ డీజిల్ కొరత ఉందని మీకు తెలియదా? కేంద్రంలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మా పార్లమెంట్ ఎంపీలు అక్కడ ఉన్నటువంటి మంత్రిని అడిగితే ఎక్కడా డీజిల్ కొరత లేదని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుంది? అసమర్థ పాలన జరగడం వల్ల ఉందా? ఇవాళ ఒరిస్సాలో డీజిల్ కొరత లేదు, అలాగే పక్క తెలంగాణలో లేదు, తమిళనాడులో లేదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తాంధ్రాలోనే ఎందుకుందని మేము అడుగుతా ఉన్నాం. డీజిల్ ఆయిల్కి రైతు కానీ అలాగే రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ మరి డీజిల్ లేక పెట్రోల్ లేక బంకుల చుట్టూరు క్యాన్తో తిరిగే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి నిరసనగా మరి ఈరోజు 24 గంటలు మద్యం దొరుకుతుంది తప్ప రైతుకి కావాల్సిన డీజిల్ లేదు. ఏంటని ప్రభుత్వం అడిగితే ఇవాళ పోలీసు వాళ్ళు పెట్టి రైతుల మీద, రైతు కూలీల మీద, వ్యాపారస్తుల మీద, పబ్లిక్ మీద దాడి చేస్తూ మరి ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దులతో పోతా ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నా. మంత్రి గారు పక్కన చెప్తా ఉన్నాడు డీజిల్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు. ఏది ఎక్కడ మీరు కొరత లేదని చెప్పిన ప్రజలకు అందిస్తే ఈ తాళ్ళు కట్టినటువంటి ఈ అడ్డంగా కర్రలు పట్టినటువంటి ఇది బంకా లేకపోతే శ్మశానంగా చేశారు బొక్కుల్ని. రాష్ట్రంలో ఉండే డీజిల్ కొరత ఎంతోమంది రైతులనగా ప్రతి ఒక్కొక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మన కూటమి నాయకులు సింగపూర్ ప్రయాణాలు ఇంకా మన ఆంధ్రతోటి పని లేదు. వాళ్ళకి మంత్రి పదవులు తీసుకొని ప్రజలను మోసం చేసి సింగపూర్ ప్రయాణాలకి 300 కోట్లు 200 కోట్లు ఖర్చు చేస్తాకే మన ప్రజల సొమ్ముతోటి ఎన్నో ఆహ్లాదకరంగా తిరుగుతున్నారు. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడినా పర్లేదు. ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ అయిన ఉడ్డే రఘురామ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని. కానీ వాహనదారులు అందరూ కూడా ఇంటికాడ భోజనం లేక, బయట వ్యాపారాలు లేక ఎంతో సతమతంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అన్నీ తెలుసుకొని మన వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన రాష్ట్ర విజనరీ అంటే ఏమీ లేనిది సృష్టించడమే విజనరీ. డీజిల్ కొరత ఎలా ఉందో మన రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈవేళ కోత మిషన్లకి ఒక రైతు కోత కోయించుకోవాలంటే డబ్బులు అడగట్లేదు, మీరు డీజిల్ తెచ్చుకుంటే మేము కోస్తామంటున్నారు. ఈ విజనరీ పరిపాలనలో ఇలా రైతాంగానికి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. విజనరీ అంటే దానికి ఉదాహరణ ఇలాంటి పరిపాలన చేయటమే ఆయన విజనరీ. నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు మొన్న డీజిల్ కొరతే లేదు, అది అపోజిషన్లో సృష్టించిన సృష్టి అని. ఈ తాళ్ళు కట్టడం, ఈ కర్రలు పాతడం, ఈ అన్నింటికి ఏంటి ఉదాహరణ? ఇది మేము సృష్టించేదా, మీరు సృష్టించేదా? వాళ్ళు మేము కర్రలు పాతితే మీరు మమ్మల్ని ఉంచుతారా? అది కూడా నాదెండ్ల మనోహర్ గారు ఒక మంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడటం మంచిది కాదని. ఇప్పుడు చిన్న విరామం.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం చేపల మార్కెట్ను సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చేపల వ్యాపార కమిషనర్కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. మార్కెట్లో ఉన్న మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడంతో మహిళా వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని, దోమల బెడద పెరిగిందని పేర్కొన్నారు. సమస్యలపై స్పందించిన కమిషనర్ మార్కెట్లో వ్యాపారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ సమీపంలోని అన్న క్యాంటీన్ను సందర్శించి భోజనం నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు. మరి బయట స్టోర్ అంతా ఏం చెప్తారు? బాగుందని చెప్తారు. ఇక్కడ చాలా ఫీడ్బ్యాక్ అయితే అందరూ బాగుందంటారు, బాగా చేస్తున్నాం. కానీ ఫోన్ వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు తెలియదు, ఫీడ్బ్యాక్ బ్యాక్గా వస్తుంది. ఇది ఒకటే బిఆర్ మార్కెట్ ఒకటి, మిగతా బ్యాంకులు అన్నీ బాగున్నాయి. ఏమన్నా వెయిట్నెస్ క్లీనింగ్ బాగాలని వస్తుంది. ఒకసారి ఈసారి ప్లేట్లు తీసేసిన తర్వాత వాళ్ళు ఎవరో కూడా రమ్మని చేతులు చేసి మన చేతులు పెట్టుకుని అందులో దిగాలి. అదే తర్వాత ప్లేట్లు వదిలేసేసి మళ్ళీ వాళ్ళు అలా చూస్తే ఇబ్బంది వస్తుంది. క్లీనింగ్లో దీని బ్యాటరీ మార్క్స్ వస్తుంది. ఈ ఒక్కసారి అక్కడ చేపల వర్తకులు అందరూ కూడా రావడం, అక్కడేమో డ్రైనేజ్ సౌకర్యం లేక డ్రైన్ల మీద ఎంక్రోచ్మెంట్లు ఉండడం వల్ల డ్రైన్ మూసిపోయి మొత్తం అంతా డ్రైన్ బ్లాక్ అయిపోవడం, తర్వాత వాటర్ సప్లై లేకపోవడం, తర్వాత టాయిలెట్స్ లేకపోవడం, ఇలా 3 రకాల సమస్యలు చెప్పారు. ఆ 3 కూడా టాయిలెట్ కూడా చూస్తే చాలా దుర్వాసనతో చాలా డ్యామేజ్ అయిపోయి ఉంది. దాన్ని రిమూవ్ చేసేసి కొత్త టాయిలెట్ కట్టడానికి ప్రపోజల్ మా ఏఈలకి, డీల్కి ఆర్డర్స్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు డ్రైన్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. గతంలో నేను రావడం అప్పుడు వచ్చినప్పుడు డ్రైన్ కూడా శాంక్షన్ పెట్టాము. అది ఎస్టిమేట్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది. కాంట్రాక్టర్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ అక్కడ ఎంకరేజ్మెంట్ తీయకపోవడం వల్ల ఆ రోజున వర్క్ అవ్వలేదు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్లు తీసి మేము ఆ డ్రైన్ కట్టడానికి రెడీ అవుతున్నాం. తర్వాత బోర్ అన్నారు, బోర్ కూడా రిపేర్లు చేయించి బోర్ 100% వాటరు, టాయిలెట్, ఈ డ్రైనేజ్ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మన మున్సిపాలిటీ నుంచి మేము శాంక్షన్ ఇస్తాం. రేపటి నుంచి వర్క్లు మొదలెడతాం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ శరీరానికి వ్యాయామం ద్వారా ఫిట్నెస్ కలిగించడానికి మున్సిపల్ పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి.
పట్టణంలోని సుబ్బారావుపేట ఏరియాలో రాకెట్ పార్కులోను, నల్లజర్ల రోడ్లో చైతన్య టెక్నో స్కూల్ వెనుకనున్న పార్కులోను ఏర్పాటు చేసిన వ్యాయామ యూనిట్లు స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మగవారితో పాటు మహిళలు కూడా వీటిని వినియోగిస్తూ ఎముకలకు, కండరాలకు అవసరమైన ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. ఇటువంటి మరిన్ని ఏరియాల్లో కూడా పెడితే ఆ ప్రాంత ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారు. రాకెట్ పార్కు ఎక్కువ మంది వస్తున్నారు. ఉదయం మగవారు, సాయంత్రం ఆడవారు వచ్చి యూనిట్ల మీద ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఆయా పార్కుల్లో ప్రతిరోజు శానిటేషన్ సిబ్బందితో క్లీనింగ్ చేయించాలని పార్కు వినియోగదారులు కోరుతున్నారు. అదేవిధంగా పార్కులో పైపుల ద్వారా త్రాగునీరు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. చైతన్య టెక్నో స్కూల్ వెనుకన ఉన్న పార్కులో గేటు ఊడిపోవడంతో పశువులు లోనకి వచ్చి పాడు చేస్తున్నాయి. పార్కు వినియోగదారులు కూడా ఒక సంఘంగా ఏర్పడి వాటి పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలి. అందుకు మున్సిపాలిటీ వారు కొంతమేరకు సహకారం అందించవలసి ఉంది. పార్కులను పరిరక్షించుకునే కమిటీ లేకపోవడంతో పార్కులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాయామ యూనిట్లకు చిన్నపాటి మరమ్మతులను మున్సిపాలిటీ వారు చేయించాలని పార్కు వినియోగదారులు కోరుతున్నారు. ఇక్కడ నేను ప్రతిరోజు వస్తున్నాను, చాలా బాగున్నాయి ఇక్కడ, కానీ కొన్ని పని చేయట్లేదు అన్నారా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? నేను అప్పుడు 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను. 3 ఏళ్ళ నుంచి వస్తున్నారు. రోజు మార్నింగ్ వస్తారా? నేను మార్నింగ్ వస్తూ ఉంటాను, నేను పొద్దున పూట వస్తూ ఉంటాను. మరి కొన్ని దీనికి ఏమైనా షెడ్ లాంటిది వేస్తే ఈ వర్షాలు గట్రా వచ్చినప్పుడు ఇవన్నీ మొత్తం ఇనపవన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటారు? ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయా? ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీనిపైన షెడ్ లాంటిది పురమైతే బాగుంటుంది. వర్షం గట్రా తడిసి ఇవన్నీ మొత్తం పాడైపోతున్నాయి. దయచేసి షెడ్ ఒకటి వేయితే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే కొద్దిగా డ్రింకింగ్ వాటర్ లాంటిది ఏమైనా పెడితే కూడా వచ్చి వాళ్ళు తాగుతూ ఉంటారు. అవి కొద్దిగా కొన్ని సమస్యలు ఉన్నాయి అంతే. మీరు రోజు వస్తాను? 2-3 సంవత్సరాల నుంచి డైలీ వస్తున్నాను నేను. చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? బాగానే ఉంది, హెల్తీ పరంగా చాలా బాగుంది. అంటే చాలా అందరికీ అవసరం కదండి, ఇది కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే చుట్టూ కొంచెం పచ్చదనంగా మొక్కలు కూడా వేస్తే బాగుంటుంది. అది ఆలోచన. దీనికి ఇక్కడ నిర్వహణకి ఎవరు లేరు కదా? అవునవునవును, ఎవరు లేరు. నిర్వహణ లేదు. ఇది ఉండటం వల్ల ప్రయోజనం ఉందా లేదా? చాలా మంది ప్రయోజనం, అందరికీ ప్రయోజనం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు, అవునవును, ప్రతి ఒక్కరికి మంచిది ఇది. అది స్త్రీలు కూడా ఉదయం చాలా మంది వస్తున్నారు, ఉదయం కూడా వస్తున్నారు చాలా మంది, అందరికి ఉపయోగం. మీరు రోజు ఇక్కడికి వస్తారు? నేను పార్క్ పెట్టిన నుంచి నేను వస్తానండి. దీని మెయింటెనెన్స్ కూడా నేనే చూస్తానండి. ఏం పేరు అన్నారు? పాపాక నాని అన్నారు. ఓకే ఓకే. దీని మెయింటెనెన్స్ పార్క్ పెట్టిన కాడి నుంచి కూడా మెయింటెనెన్స్ నేనే చూసుకుంటా. మెయింటెనెన్స్ అంటే మన డబ్బులెట్ అయితే ఏం చేయించాం, కానీ వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఏది పోయినా కానీ తీసుకుని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మా వాళ్ళు ఏమైనా అవ్వంది ఉంటే కనుక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సారా చెప్పి కంప్లైంట్ ఏంటంటే మనం చేయించామండి. ఎప్పటికప్పుడు ఏం రిపేర్ వచ్చి మేమే చేయించి నేను పార్క్ పెట్టిన కానీ నేనే మెయింటెనెన్స్. ఇంచుమించు ఎంతమంది వస్తూ ఉంటారండి ఉదయం? వచ్చి వెళ్ళిపోతా ఉదయం మాక్సిమం 20-30 మెంబర్స్ వస్తారండి మార్నింగ్. ఈవినింగ్ అయితే లేడీస్ ఎక్కువ వస్తారండి. ఈవినింగ్ ఒక 35 మెంబర్స్ దాకా వస్తారు. వాళ్ళు ఎక్కువ టైం చేస్తారు. పిల్లలకు కూడా ఏమన్నా ఇక్కడ పెడితే? పిల్లలకైతే నో ఎంట్రీ అండి. పిల్లలు అంటే వాళ్ళు చేయలేరు కండి. ఇది ఏంటంటే ఒక డాక్టర్ గారు వస్తారండి. ఇది చేయడం వల్ల హైట్ గ్రోత్ అవుతారని చెప్పి వాళ్ళ సేఫ్టీ గురించి పిల్లలకి మేమే జాగ్రత్త చెప్పి రాకూడదమ్మా, మీరు చేయకూడదు, వాకింగ్ చేయమని చెప్తామండి వాళ్ళకి. ఇది చేయటం వల్ల రోజు మీకు ఎలాగా అనిపిస్తుంది? బాడీ ఫిట్నెస్గా ఉంటుంది, పొద్దున సాయంత్రం హెల్తీగా ఉంటుంది. ఐటమ్స్ అన్ని చేత వల్ల బాడీ ఫిట్నెస్గా పొద్దున సాయంత్రం హ్యాపీగా ఉంటారు. జనం కూడా బాగానే వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తూ ఉంటారు? వస్తాను 6:30 కల్లా, 5:30 కల్లా స్టార్ట్ అవుతారండి. 8:30 కల్లా క్లోజ్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం లేడీస్ వస్తున్నారు. బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. ఈ మధ్యలో స్లీపర్ని పెట్టారు, కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి బాగానే క్లీన్ చేస్తుంది అంతాను. కానీ కొద్దిగా వాటర్ ప్రాబ్లం, కొద్దిగా మొక్కలు కట్ట ఇంకా నాటితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదే ఇక్కడ లేకపోతే ఒక ఫిజియోథెరపీకి ప్రయోజనానికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందంటారు? చాలా ఖర్చు అవుద్ది. కానీ మంచి పని చేసేది ఆ రోజుల్లో మరి సీనియర్ గారు అనుకుంటా ఆ టైంలో చేశారు. ఐటమ్స్ అన్ని మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. 1-2 కొద్దిగా రిపేర్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అయినా చాలా హెల్తీగా జనం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీన్ని కూడా జాగ్రత్తగా అందరూ యూజ్ చేస్తున్నారు, ముందు వదలకుండా యూజ్ చేసి రన్నింగ్లోనే ఉంది. బాగుంది, చాలా బాగుంది. అది ఇక్కడ మున్సిపల్ ఇరువరకు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగుంది. కానీ ఈ వేసవికాలం వచ్చేటప్పటికి వాటర్, ఈ మొక్కల గాటికి వాటర్ కావాలండి. వాటర్ లేక కొద్దిగా ఇది పోవటం చక్కగా ప్రకృతిగా బాగానే ఉంది. చెట్లు వేసారు, బాగానే ఉంది, హైట్ అయింది. వేసవికాలం కంపల్సరీ మనకి నీళ్ళు అందాలి. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? చాలా ప్రయోజనం ఉంది. ఎలాగా? చాలా లేడీస్ కూడా ఈవినింగ్ ఒక దగ్గర ఒక 200 మంది వరకు
దీన్ని వాక్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా బెనిఫిట్ ఉంది. పిల్లలు కూడా బాగా వస్తున్నారు. రోజు దీన్ని ఇట్లా మీరు వాడుతున్నాం. మా వాకింగ్ రోజు ఇదే, పొద్దునే ఇదే ఒక గంట సేపు చేస్తూ ఉంటాం. అంతా బాగానే ఉంది కానీ సారు ఒక ఈ మధ్యన ఏమైందంటే వాటర్ పైపులు వచ్చి నీళ్ళు ఇస్తాం కానీ ఏమీ లేవు. క్లీనింగ్ కూడా లేదు. క్లీనింగ్ కూడా నేను బతిమాలి ఈ స్కూల్ వాళ్ళ చైతన్య కాన్వెంట్ వాళ్ళే వచ్చి కొద్దిగా క్లీనింగ్ చేయించాను ఈ మధ్యన. ఇన్స్ట్రుమెంట్లు అన్ని మీరు యూజ్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉపయోగపడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. సాయంత్రం అయ్యేటప్పటికి లేడీస్ ఒక బాగా వచ్చి దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. లేడీస్ అందరూ కూడా, పిల్లలు లేడీస్ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఒక కమిటీ కింద ఏర్పడి మీ వంతు కూడా ప్రజల భాగస్వామ్యం కూడా కొంత ఉంటే బాగుంటుంది. ఉంటుంది మేము కూడా చేస్తాం. కమిటీ కింద ఏర్పడి ఎంతో కొంత మున్సిపాలిటీ నుంచి మాకు పుషింగ్ ఉంటే మేము కూడా కమిటీ వేసి కమిటీలో మేము కూడా కొద్ది గొప్ప మేము పెట్టుకుని నిర్వహణ సరిగ్గా చేస్తాం. ఇది ఉపయోగపడుతుందా? చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. అందరికీ కూడా బాగానే ఎక్సర్సైజ్ చేయడానికి అన్నిటికీ బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ గేట్ కూడా సరిగ్గా లేదు. రోజు వచ్చి దోళ్ళు వచ్చి పేడేసేస్తున్నాయి ఇక్కడ ఎక్కువ. సరిగ్గా లేదండి. గేట్ పోయిందండి. గేట్ పోయింది. లోన్ నుంచి దోళ్ళ మేస్తున్నాయి. రోజు పశువులు వచ్చేస్తున్నాయి. దానివల్ల గేట్ వేసి గవర్నమెంట్ వారు మంచిగానే చేశారు. అందరికీ ఆరోగ్యాన్ని గురించి చాలా బాగా చేశారు. చాలా బాగానే ఉంది. దీని నిర్వహణకు మున్సిపాలిటీ వారు కొంత శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని మీరు అంటే మాకు కొంచెం వాళ్ళ నుంచి మాకు కొంచెం ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ మా మీద దెబ్బలాటుకు వస్తున్నారు. అలా కాకుండా మేము చూడటానికి అడగటానికి కూడా మాకు పవర్స్ ఇవ్వాలి. పవర్స్ ఇస్తే మేము అడుగుతాం. అంటే మీరు ఒక కమిటీ కింద ఏర్పడి మాకు ఏదైనా పవర్స్ కింద ఇచ్చి శుభ్రంగా చూడమంటే మేము అడుగుతాం. లేదంటే వాళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు. మీదేంటి మామూలుగా మున్సిపాలిటీ అందరిది అనేది అంచేత మీరు అడగడానికి కుదరదు. సరే, ఇది పెట్టడం వల్ల వ్యాయామం సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ పెట్టడం వల్ల పెద్దలకి ఏమైనా ఉపయోగం ఉందా? చాలా ఉపయోగం ఉంది. ఇది ఇలా మెయింటైన్ చేస్తూ ఏమన్నా రిపేర్లు వచ్చినా ఏమన్నా చేయటే బాగుంటుంది. మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇప్పుడు అది ఇరిగిపోయింది, ఒకటి చేయలేదు. ఇది ఒకటి ఏదో ఒకటి ఊడిపోతుంది. అది అంత కష్టపడి అంతా చేసింది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా మెయింటెనెన్స్ చేస్తే కూడా కొంచెం బాగుంటుంది. అంటే ఇక్కడ కమిటీ కింద ఏర్పడితే బాగుంటుంది కదండి. బాగుంటుంది. మరి అందరూ మరి మొబిలైజ్ చేయాలి కదా, ఏర్పడితే. ఇంకోటి ఏంటంటే ఎంతో శ్రమపడి మొక్కలు వేసారు. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి వచ్చి మంచి వాటర్ పడతా ఉండేవాడు. తర్వాత వాటర్ బాయ్ మానేశాడు. మున్సిపాలిటీ నుంచి ఇతను మరి మున్సిపాలిటీ వాళ్ళు కాంట్రాక్ట్ అంటే కదా, మనం సేవ్ ఏం చేయండి, మనం పడదామండి వాటర్ అంటే మేమే ఓస్ పైపులు తెచ్చి లాస్ట్ సమ్మర్లో వాటర్ మేమే పెట్టాం మొక్కలకి. ఆ పూల మొక్కలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుంది. ఇప్పుడు వాటర్కి ఏమైనా ఏర్పాటు చేస్తే మొక్కలు కొంచెం గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది. స్థానిక పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుండి మే 3వ తేదీ గురువారం వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పొప్పుల హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో సత్సంగ సభ్యుల పర్యవేక్షణలో సోమవారం రాత్రి 7 గంటల నుండి విశ్వసేన ఆరాధన, ధ్వజారోహణ, విద్యాది హోమ కైకర్యాలు జరిగాయి. 30న ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, సాయంత్రం 6 గంటల నుండి వేద పండితులచే స్వామివారి కళ్యాణం, మే 1 సాయంత్రం 5 గంటల నుండి రథోత్సవం, మే 2వ తేదీన 6 గంటల నుండి చక్రస్నానం, మే 3వ తేదీ ఉదయం 11 గంటల నుండి అన్న సమారాధన, సాయంత్రం 7 గంటల నుండి స్వామివారి ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సత్సంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దృశ్యతే శ్రూయతే పిబా అంతర్బహిః సర్వం వ్యాప్తనారాయణస్థితః తమవ్యయం కవిగుం సముద్రే శ్రియాం కృతేన సంయుక్తాం గరుడం సర్వమేతత్ మంగళం ద్విజ ఆనీయ మంగళం శ్రీ గరుత్మతం గోవింద గోవింద గోవింద. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ రోజు నుంచి అంకురార్పణ కార్యక్రమం జరిగింది. రేపు 30వ తారీఖు సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవము, 1వ తారీఖున 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి రథోత్సవం కార్యక్రమాలు జరపబడతాయి. 3వ తారీఖున స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. కావున భక్తవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. సుమారుగా 150 సంవత్సరాల పైమాట 150 సంవత్సరాల పైమాట నూజివీడు రాజుల చేత
నిర్మించబడినటువంటి లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో 2 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని పూర్తి చేసుకుని పునఃప్రతిష్ఠానంతరం ద్వితీయ వార్షిక కళ్యాణోత్సవాలని 5 రోజుల కళ్యాణోత్సవాన్ని ఈ యొక్క ఏకాదశి పర్వదినమున వైశాఖ మాసమున ప్రారంభం చేసుకోవడం జరిగింది. అందుకుగాను ప్రారంభంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచన, దీక్షా స్వీకరణ, రత్విక్ వరుణ, ధ్వజారోహణ ఇత్యాది హోమ కైంకర్యాలను పూర్తి చేసుకోవడం జరిగినది. ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎంతో సందర్భముగా ఎన్నో విధాలుగా ఈ యొక్క గ్రామములో జరుగుతూ స్వామివారి యొక్క ఆజ్ఞవశాత్తు ఈ యొక్క గ్రామ రాష్ట్ర దేశం సస్యశ్యామలంగా ఉండాలని స్వస్తి నారాయణానుగ్రహ సిద్ధిరస్తు. అత్యంత మహాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇది 2వ వార్షిక కళ్యాణం. అత్యంత వైభవంగా దైవజ్ఞులచే నిశ్చయించిన ముహూర్తం ప్రకారం ఈ కళ్యాణం జరపబడుతుంది. ఈ కళ్యాణ క్రతువు సుమారు 7 రోజులు ఈ పూజా కార్యక్రమాలు అన్నిటిను మా మిత్రులు, సత్సంగ సభ్యులు, ధనుర్మాస భక్తులు గుర్రం వెంకట రామకృష్ణ గారి దంపతులు, అత్యంత సాంబశివరావు గారి దంపతులు, పద్మజ గారి దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో వారు పీటల మీద కూర్చుని ఈ కళ్యాణ క్రతువుని చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుపడి కళ్యాణం అవి రథోత్సవం వరకు అన్ని కార్యక్రమాల్లో వారే చేస్తారు. భక్త మహాశయులందరికీ మా విజ్ఞప్తి, ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కళ్యాణంలోనే పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెంలోని జాతీయ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కేంద్రానికి 2026-27 విద్యా సంవత్సరానికి అవసరమైన డిమాండ్లో 76% ఉంచిన పాఠ్య పుస్తకాలు చేరాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తాడేపల్లిగూడెం సెంటర్ నుండి జిల్లాలో అన్ని మండలాలకు పుస్తకాలు వెళతాయి. అక్కడ నుండి పాఠశాలలకు చేరుతాయి. జిల్లా కేంద్రంగా తాడేపల్లిగూడెంలో జాతీయ పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రం ఉంది. పేరుకిది విక్రయ కేంద్రం కానీ ఈ సెంటర్లో పుస్తకాలు అమ్మరు. పాఠ్య పుస్తకాలు సెంట్రల్ కార్యాలయం అని చెప్పవచ్చు. ఈ పాఠ్య పుస్తకాలు జిల్లా మేనేజర్ పెద్దోజు సుధాకర్ను టీసీసీ కలిసి వివరాలు సేకరించింది. ఓకే సార్, మొత్తం ఈ సంవత్సరం కొత్త విద్యా సంవత్సరంలో మీ టార్గెట్ ఎంతమంది విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందించవలసి ఉందండి? ఈ 2026-27 విద్యా సంవత్సరంలో సుమారు 1,98,999 విద్యార్థులకు గాను 12,90,923 పుస్తకాలు విద్యార్థులందరికీ ఇవ్వడానికి సిద్ధం చేస్తాం. ఇక్కడికి వచ్చేసినాయి అంటారా? 12,90,000 పుస్తకాలు రాలేదండి, 76% సుమారు వచ్చినాయండి. 9,59,000 పుస్తకాలు ఇప్పటికే గొడవనికి చేరి ఉన్నాయి. మే 1 తారీఖు నుంచి ఈ పుస్తకాలు ఆయా మండల కేంద్రాలకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. వీటిలన్నింటి మళ్ళీ గ్రేడింగ్ చేయవలసి వస్తుందండి వచ్చాక. ఇట్లా తరగతి వారీగా, మండలాల వారీగా వారికి విద్యార్థుల టైటిల్ వారీగా వారికి ఉన్న రోల్ను బట్టి మండలాల వారీగా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాన్వెంట్లకి మీ దగ్గర ఏమైనా వస్తాయా? ప్రైవేట్ స్కూల్స్ మాకు సంబంధం లేదండి. ఎయిడెడ్ స్కూల్ కానీ, ఎయిడెడ్ స్కూల్ ప్రభుత్వ వాళ్ళు డైస్లో ఉంటారు కాబట్టి వారికి మాత్రం సప్లై చేయబడుతుంది అండి. ఓకే అండి. ప్రైవేట్ స్కూల్స్ అన్రికగ్నైజ్డ్ స్కూల్స్కి మాత్రం మీ దగ్గర నుంచి ఇవ్వరండి. ఓకే సార్. ఓన్లీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అంటే మే నెల నుంచే ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి. సుమారు 1 తారీఖు నుంచి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏమన్నా కొత్త టైటిల్స్ ఏమన్నా మారినట్టు ఏమన్నా తరగతులు మీకు తెలిసిందా? డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు 1 నుంచి 9వ తరగతి వరకు కూడా అన్ని పుస్తకాలు మారినాయండి. 10వ తరగతి యథావిధిగా కొనసాగుతుందండి. తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట అనంత కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో పెదపూడి గోపాలాచార్యుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. స్వామివారి 54 వసంతాల కళ్యాణ వేడుకను ఈ నెల 27 నుండి మే 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పద్మశ్రీ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూనిపిరెడ్డి శ్రీనివాస్, పైలు శ్రీనివాస్ భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆనంద పరవశులయ్యారు.
శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు 54వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈరోజు సత్యనారాయణ స్వామి వారు అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను చేసి అనంతరం సత్యనారాయణ స్వామి వివాహం చేస్తారు. సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది ఈరోజు మొట్టమొదట. అలాగే 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణం, స్వామివారి ఊంజల సేవ, అలా రకరకాల పూజలతో హోమాలతో ఈ 5 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం నాడు అన్న సంతర్పణతో భారీ అన్న సమారాధనతో స్వామివారి కళ్యాణాలు ముగుస్తాయి. కాబట్టి తాడేపల్లిగూడెంలో ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న భక్తులందరూ స్వామివారి దర్శనార్థం ఈ కళ్యాణ వైభవానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు బాధ్యులు కాగలిసిందిగా కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మరి ఒక వారం రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. మరి ఈరోజు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మరి మలిశెట్టి అంజయ్య గారు ఆర్టీసీ ఉద్యోగి వారి టైంలో ఈ ఆలయాన్ని తాడేపల్లిగూడెంలో నిర్మించారు. తాడేపల్లిగూడెంలో తొట్టతొలి వెంకటేశ్వర స్వామి ఆలయంగా మరి ఎంతోమంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మరి ధర్మకర్త మలిశెట్టి పద్మావతి గారు, మరి ఈ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కోనిరెడ్డి శ్రీనివాస్ గారు, మరి భక్తుల సహకారంతో ఏటా వేసవకాలం మరి స్వామివారి కళ్యాణంతో పాటు ఘనంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం చివరి రోజు జరుగుతుంది. మరి భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మేడే కార్మిక దీక్షా దినాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పెంటపాడు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ దోలం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, సిఐటియు మండల కమిటీ సభ్యులు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మేడేను కార్మికులు దీక్షా దినంగా పాటించాలని, ఉన్న హక్కులను రాయితీలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బంకుర నాగేశ్వరరావు, ఆర్ అనురాధ, ముళ్ల సీత, అల్లేపల్లి రామకృష్ణ, పెనుగంటి దుర్గారావు, వీరాబత్తుల దానయ్య, ఏ ఆదిలక్ష్మి, పెంటపాడు సిఐటియు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేడేకి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మేడే ఉత్సవాల్లో మేడే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనడం జరుగుతున్నది. దానిలో భాగంగా పెంటపాడు మండలంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గంలో కూడా రేపు మేడే 1వ తారీఖున ఉదయం పూట జెండా ఆవిష్కరణ జరుపుకొని ర్యాలీ సభని కూడా జయప్రదం చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మేడే స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో కార్మిక వర్గం అంతా కూడా ఉవ్వెత్తున పోరాటాలకి సిద్ధమవుతున్నది. ప్రభుత్వాలు పాలక వర్గాల్లో మేము చీయటిగా హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ పోరాటాలకి సంసిద్ధం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వానికి విన్నపం చేస్తూ లేని వాడలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతారని మేము హెచ్చరిక చేస్తాం. మేడే అనేది కార్మికుల దీక్షా దినం. ఇది పండగ కాదు. అయితే కార్మికులు బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో సాధించుకున్న కార్మిక చట్టాలని ఇప్పుడున్న పాలక వర్గాలు దాన్ని విచ్ఛిన్నం చేసి కార్మికులు కట్టు బాసల కింద యజమానులకి ఉడికి చేసేటట్టుగా తయారు చేశారు. అటువంటి పరిస్థితుల్లో కార్మికులు దీక్షా దినాన్ని పాటించాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ కానీ, కేంద్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ పిలిపించింది. అయితే ఈ పిలుపులో భాగంగానే దేశవ్యాప్తంగానే కార్మికులు ఆ రోజున జెండావిష్కరణ జరుపుకున్నా, ర్యాలీలు పెట్టుకున్నా, సభలు జరుపుకుంటారు. కారణం ఏంటంటే కార్మికుడు సాధించిన 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి కార్మికుడికి కొట్టి బానిసకం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశానికి ఆదాయ వనరులు సమకూర్చేది కార్మిక వర్గం. ఇవాళ ఆదాయ వనరులు సమకూర్చడే కాదు, దేశానికి పట్టుకొమ్మల కింద ఉన్నదే కార్మిక వర్గం. అటువంటి కార్మిక వర్గాన్ని ఉడిగించేయడానికి ఇవాళ ప్రభుత్వం బానిసలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో కార్మికుడు రేపు మే 1వ తారీఖున దీక్షాదినంగా పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ పరిషత్ చైర్మన్ ఆదేశాల మేరకు మంగళవారం తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ క్లాసులకు స్థానిక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కేపీ పణికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పణికుమార్ గ్రంథాలయ ఇన్ఛార్జ్ వైవి సాయిబాబు మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జూన్ 6 వరకు ఈ క్లాసులు జరుగుతాయని, ఈ శిబిరాలకు తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ శిబిరానికి హాజరైన విద్యార్థులకు స్థానిక ఆదరణ సేవా సంస్థ అధ్యక్షులు మల్లిపూడి షర్మిల స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గ్రంథాలయ పాలకుడు బి మధుసూదన్ రావు, రీడర్స్ క్లబ్ కమిటీ సభ్యులు ఏ జనార్దన్ రావు, బాపూజీ, కేవి సత్యప్రకాష్, జాన్ బాబు, భద్రకుమారి, రాధిక, తంగెళ్ల మురళి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయంలో అధికారి సమ్మర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పిల్లలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాను. ఎందుకనంటే చలివేంద్రాలు పెద్దలకు మనుషుల కోసం ఓపెన్ చేశారు. ఇక మరి పక్షులు వాళ్ళకి ఇవి తాగునీరు కోసం వెలువెల్లాడుతూ ఉన్నాయి. అవి మేము గమనించాం. వాటికి చలివేంద్రం అంటే మంచినీరు అలాగే ఆహారం కోసం కొన్ని గింజలు అవి కూడా అందిద్దాం, అలా ఇస్తే బాగుంటుంది కదా అని పిల్లల నుంచి వచ్చిన ఆలోచనల్ని ఈ గ్రంథాలయ అధికారి గారు ఆయన అమలు చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రంథాలయ ఆవరణలో ఉండేటువంటి ఒక మూల ఈ పక్షులకి చలివేంద్రం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం, పిల్లలు చాలా వాళ్ళ ఆలోచనల్ని పెద్దలు అభినందిస్తూ చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి 28/4 నుండి జూన్ 6 వరకు సమ్మర్ క్లాసులు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు భాగంగా మన బుక్ రీడర్స్ క్లబ్ సభ్యులు మనుషులకే కాకుండా చలివేంద్రం ఆహారం అందించడం భాగంగా ఈరోజు పక్షులకి నీళ్లు తర్వాత ఆహారం అందించడం జరిగింది. ఈ పిల్లలు ఈ విధంగా అన్ని సకల జీవరాశుల్లో భగవంతుని చూసి వాటికి సేవాభావంతో ఆహారాన్ని అందిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. వివి రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లిగూడెం గ్రామంలో ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేసి నినాదాలు ఇచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు తలనొప్పిగా మారిన ఐరిష్ మస్తర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి సుమలత, కాసాని భవానీ, దూలపల్లి కల్పన, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ విజ్ఞాన సంపాదన నిలయాల్ని బేముడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి అన్నారు. బేముడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభించారు. ఈ శిబిరాలను రాష్ట్ర డైరెక్టర్ కర్ణం పెద్దిరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ శేషగిరి, బేముడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్, రాష్ట్ర డైరెక్టర్లు కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాపాక సతీష్, పైడమాల యుగంధర్, కమ్మ పద్మ, ఆదిరెడ్డి సత్యనారాయణ, తాటిమల్ల రామ్మూర్తి, అజయ్ చిన్నబాబు, మండే సుధాకర్, మానస, యలపర్తి రవీంద్ర కుమార్, పివివి సత్యనారాయణ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. లైబ్రరీకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే లైబ్రరీలో మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలు అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. మన పుస్తకం చదివితే వచ్చే పరిజ్ఞానం వేరు. మన సెల్ ఫోన్ చూస్తే అప్పుడు చూస్తాం, వెంటనే ఇంకో దానికి పాస్ అయిపోతాం. ఇలా ఆండ్రాయిడ్ లేదు, ఇప్పుడు అంతా కూడా ఆండ్రాయిడ్ ఫోన్. ఈ వ్యాస శిబిరాల్ని బాగా ఉపయోగించుకుంటూ వీళ్ళు కాకపోతే వేసవికాలం తర్వాత కూడా స్కూల్ తీసినప్పటికీ కూడా వీలైనప్పుడల్లా లైబ్రరీకి వెళ్ళడం, చక్కగా ఆ పుస్తకాలు ఏవైతే మీరు చదవలేదో అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే ఒకప్పుడు పుస్తకాలు రీడింగ్, పుస్తకం చదవడం, పుస్తక పఠనం అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ ఉండేది. ఎప్పుడైతే టీవీలు తర్వాత మొబైల్ వచ్చిందో ఆ పుస్తక పఠనం అనేది పూర్తిగా వెనకబడుతుంది. సెల్ ఫోన్లు టీవీలు మన సమయాన్ని వృధా చేస్తాయి, కానీ పుస్తకాలు మన భవిష్యత్తు నిర్మిస్తాయి. మన భవిష్యత్తు నిర్మించేవి పుస్తకాలు. సెల్ ఫోన్ టీవీ వల్ల మన సమయం వృధా అవుతుంది, కానీ మన పుస్తకాలు చదివినట్టయితే మన భవిష్యత్తు బాగుంటుంది.
కాన్సెప్ట్ ఏంటంటే చదువుదాం, ఎదుగుదాం, గొప్పవాళ్ళం అవుతాం. ఈ 3 కాన్సెప్ట్ పెట్టుకోండి. ముందు చదవండి, ఎదగండి, తర్వాత ఆటోమేటిక్గా గొప్పవాళ్ళు అవుతాం. కాబట్టి ఈ 3 మన జీవితానికి నెరవేర్చుకోవాలంటే కేవలం మన పుస్తకం వల్ల సాధ్యం. పేదలైనా కష్టపడి చదువుకున్న వాళ్ళు అంబేద్కర్ గారిని చూడవచ్చు మనం, ఏ స్థాయిలో ఉన్నారో, అబ్దుల్ కలాం గారిని చూడవచ్చు మనం, అలాగే మీ మ్యాథ్స్లో శ్రీనివాస రామానుజన్ గారిని కూడా చూడవచ్చు. కాబట్టి వాళ్ళ ముగ్గురే కాదు, చాలా మంది జీవిత చరిత్రలు మన లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాలు 7,000 చిల్లర పుస్తకాలు ఉన్నాయి. పిల్లలకు కావాల్సిన 1,500 పుస్తకాలు ఉన్నాయి, గీతకాల పుస్తకాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. అన్నీ కూడా మీరు ఆ సమ్మర్లో ఈ 40 రోజులు కూడా చదువుకోవడానికి మీకు అందుబాటులో పెడతాం. తాడేపల్లిగూడెం ఏరియాలో డ్రగ్ మాఫియా రాజ్యం ఏలుతుందంటూ వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఏఆర్కే హనుమంతరావు కోరారు. గత కొన్ని రోజులుగా తాడేపల్లిగూడెం ఏరియాలో డ్రగ్ మాఫియా రాజ్యం ఏలుతుందంటూ 2 వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు. ఈ వీడియోలో చూసిన ప్రజలు, ముఖ్యంగా మేధావులు, తాడేపల్లిగూడెం ఏరియాలో మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే భయపడుతున్నామన్నారు. వెంటనే ఈ వీడియోల ఆధారంగా ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని కోరారు. ఈ విచారణలో డ్రగ్ మాఫియా ఆనవాళ్లు లేవని తేలితే తప్పుడు వీడియోలు తీసి ప్రజలను, మెడికల్ షాప్ ఓనర్స్ను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీడియో ఛానల్స్ హెడ్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లకు లేఖలు రాసినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ క్రమబద్ధీకరించాలని ఏఎఫ్టీయు జిల్లా కార్యదర్శి దానవర ప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ స్టాక్ లేదని చెప్పడంతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద తాడేపల్లిలో ఆందోళన చేశారు. అదేవిధంగా 140వ మేడే సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ రూపొందించిన పోస్టర్ను జగన్నాథపురంలో కార్మికుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బి వెంకటరావు, చిటికెన రాజు, పి రాము, మహాలక్ష్మి, సంతోష్, వెంకటలక్ష్మి, సరోజిని, నాగమణి, టి దుర్గారావు, మంచాల సతిపండు, అరికల కృష్ణ, టి సత్య, ఎస్ కొండయ్య, కె సత్య, డి దానయ్య, పి పండు, పి బాలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువత్సల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేసవి ఎండలు పెరుగుతున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు 25 లీటర్లలో పెరుగుని మజ్జిగ చేసి చలివేంద్రం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మంగళవారం సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు సందర్భంగా స్వామివారి సన్నిధిలో భక్తులు, దారిన పోయే భక్తులు అందరూ కూడా స్వామివారి ఆలయం వద్ద యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రసాదంగా స్వీకరించి వారికి స్వామివారి ఆశీస్సులు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి మా ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి గారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.